ప్రజల ఓట్లకు వాల్యూ లేదు. బిగ్ బాస్ ఎవరిని పంపించాలంటే వాళ్ళని పంపిస్తాడు. అలాగా పాపం శేఖర్ భాషకు ఈ వారం అన్యాయం జరిగినట్టు అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పినది ఏంటంటే లాస్ట్ ఇద్దరిలో ఉన్నటువంటి వాళ్ళు హౌస్మేట్స్ ఈ వారం వెళ్ళిపోవడానికి ఓట్లు వేస్తారని చెప్పారు. ఎవరైనా హౌస్మేట్స్కు ఇంత వాల్యుబుల్ది ఇస్తారా? అంత తెలివి తక్కువ పని చేస్తారా చెప్పండి. కానీ ఇక్కడ బిగ్ బాస్ అదే చేశారు. శేఖర్ భాషను ఈ వారం ఎలిమినేట్ కాకుండా కానీ ఎలిమినేట్ అయ్యేలాగా చేశారు. ఇది చాలా అన్యాయం అనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ వారమో వైల్డ్ కార్డులో ముక్కు అవినాష్ కానీ రోహిణి కానీ జబర్దస్త్ రోహిణి కానీ తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అనవసరంగా శేఖర్ భాష కామెడీ పండించేవాడిని కూడా బయటికి పంపించేసి ప్రజల ఓట్లకు వాల్యూ లేదన్నట్టు అనిపించింది. శేఖర్ భాష ఎలిమినేట్ అవుతూ రియల్గా ఉన్నదైతే సీత, విష్ణు, ప్రేరణ అని చెప్పారు. అలాగే ఫేక్ పర్సన్స్గా సోనియా, మణికంఠ, ఆదిత్యను చెప్పారు. అదే కాకుండా ఈ